కృష్ణ చైతన్య హాస్పిటల్ డాక్టర్ గొర్రె వెంకట శ్రీనివాసరావు తనపై దాడి చేసి అక్రమంగా కేసులు బనాయించాలని చూస్తున్నాడని ఆల్రెడీ ప్రసాద్ రావు తెలియజేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ లోనే కృష్ణ చైతన్య హాస్పిటల్ నిర్వాహకుడు తనకు అద్దె చెల్లించకుండా నెలలు తరబడి ఇబ్బందులు గురిచేస్తున్నాడని వాపోయారు. 2025లో సంక్రాంతి బాలమౌనిక వద్ద తాను ఆ బిల్డింగ్ కొనుగోలు చేశానని చెప్పారు. అప్పటికే హాస్పిటల్ నిర్వాహకుడు శ్రీనివాసరావు సంక్రాంతి బాలమౌనిక వద్ద రెంట్ అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్పారు. తాను ఆ అనుభవాన్ని కొనుగోలు చేసిన తర్వాత శ్రీనివాస్ తనకు నెలవారీ అద్దె ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. తాను 2025లో ఆ భవనాన్ని కొనుగోలు చేసిన దగ్గర నుండి అద్దె ఇవ్వకపోవడంతో హాస్పిటల్ నిర్వాహకుడు శ్రీనివాస్ పై నవంబర్ 2025లోనే గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. అయితే ఆ రోజు నుండి ప్రతి నెల అద్దె ఇచ్చేందుకు ఒప్పుకొని 10 లక్షలు ఖరీదు చేసే చెక్కులు కూడా తనకు ఇచ్చాడని తెలిపారు. ఒప్పందం జరిగిన దగ్గర నుండి మరలా అద్దె ఇవ్వకపోవడంతో చెక్కులు బ్యాంకులో వేశానని, ఆ చెక్కులు కూడా బౌన్స్ అయ్యాయని చెప్పారు. మరలా వెళ్లి అద్దె అడిగితే ఇవ్వను, నీకు దిక్కు ఉన్న కాడ చెప్పుకొని అన్నాడని చెప్పారు. ఆదివారం రాత్రి కొంతమంది వ్యక్తులతో హాస్పిటల్ నిర్వాహకులు శ్రీనివాసరావు హాస్పిటల్ సామాన్ ఎత్తుకుని పోతుండగా వెళ్లి ప్రశ్నించానని చెప్పారు. ఆ క్రమంలో తనపై దాడి చేసి బూతులు తిట్టి తనపైన రివర్స్ కేసు పెట్టారని చెప్పారు. తనపై దాడి చేయగానే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఎమ్మెల్సీ చేయించుకుని పోలీసును సంప్రదించానని తెలిపారు. తనపై తప్పుగా ఫిర్యాదు చేసి తనను మానసికంగా, భౌతికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్న శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. శ్రీనివాసరావు నుంచి తనను కాపాడి తన భవనాన్ని ఖాళీ చేయించి తన నుండి రావాల్సిన డబ్బులు ఇప్పించవలసిందిగా కోరారు. మేము ఔటర్ రింగ్ రోడ్లో బిల్డింగ్ కొనుక్కొని మేము రిజిస్టర్ కూడా మాకు అయింది, డాక్యుమెంట్ కూడా ఉండే డాక్యుమెంట్. అయితే ఏం చేసామంటే మాకు అమ్మిన ఆయన హాస్పిటల్కి రెంట్కి ఇచ్చారు. రెంట్కి ఇస్తే మేము కూడా ఏం చేసామంటే రెంట్కి ఆయనకి ఇచ్చి ఉండారు కదా, మీరు కూడా ఇచ్చేసి ఇచ్చేసి అని చెప్పి ఆయన పిలిపించి మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మేము రిజిస్టర్ చేయించుకుని కానీ మాకు రెంట్ ఇవ్వట్లా. మెయిన్ ఇవ్వబోయింది కాకుండా తర్వాత అదిగో ఇదిగో అని చెప్పేసి మాకు 3 చెక్కులు ఇచ్చారు. ఆ చెక్కులు 3 కూడా రిటర్న్స్ అయ్యింది. 3 సార్లు బ్యాంకులు వేసా. ఆయన చెప్పేస్తే మీరు వేసుకోండి అంటాడు, రిటర్న్స్ అవుతున్నాయి. 4-5 సార్లు వేసాం. వేసిన తర్వాత తీరా నేను పోయి అడిగితే మనం ఇట్లా జరుగుతుందని చెప్పేసి అని దీంట్లో పెట్టాం, సోమవారం నాడు గ్రీవెన్స్లో పెడితే ఎస్పీ గారికి ఎస్పీ గారికి ఇచ్చేస్తే ఎస్పీ గారు నల్లపాడు పోస్ట్ రాశారు. రాసి ఇచ్చేసిన తర్వాత మేము బయటకు వచ్చి ఒక రాజీపత్రం రాసుకున్నాం. రాసుకున్నప్పుడు దాంట్లో ఏం చేశాడంటే, నేను ఇంకా మీకు ముందు ఇప్పుడు చెక్కులు ఇస్తా పాతవి మొత్తం ఎంతైతే అమౌంట్ ఆ చెక్కులు ఇచ్చేసి ఇక్కడి నుంచి నేను మీకు ప్రతి నెల ఒక నెల కానీ ఇవ్వకపోతే 2వ నెలలో నేను ఖాళీ చేసేస్తాను అని చెప్పి మేము ఒక కాగితం రాయించుకొని దాని మీద రాజీపత్రం సంతకం పెట్టించాడు. ఇప్పుడు మళ్ళీ నేను పోతే నువ్వు ఎవడు అసలు రావడానికి నీకేం సంబంధం రా, నువ్వు వ్యక్తి సంపద ఎంగుతాను నేను అది ఇదని నన్ను బెదిరించి భయగుందులను గురి చేస్తున్నాడు. గురి చేస్తే మొన్న నేనేం చేశానంటే రెంట్గానే అడుగుదామని పోయినప్పుడు వాళ్ళు ఆ టైంలో పోతే మనకు తెలియదు. ఏంటంటే అప్పుడప్పుడు ఏం చేస్తున్నాడంటే ఇతను రేత్రి కొన్ని సామాన్లు ఎత్తున్నప్పుడు నేనేం చేశానంటే నైట్ ఆ రోజు నేను మా అబ్బాయి మేము వెళ్ళిపోతే ఎందుకు సామాన్ ఎత్తున్నారని ఎవరు చెప్పారు, ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏందని చెప్పి సామాన్ తీసుకోవాలి, ఏం బాబు నాకు అద్దె ఇవ్వట్లేదు, నువ్వు ఇంతవరకు అద్దె ఇవ్వలేదు, నేను కొనుక్కున్న కానీ నాకు అద్దె ఇవ్వకుండా నువ్వు సామాన్ తీసుకొని పోవడం ఏమైనా కరెక్టా నీకు అది అంటే, అప్పుడు ఏంట్రా నువ్వు మాట్లాడేది, నువ్వేం చేస్తారు, నువ్వేంద్రా నువ్వు అంటావా, నువ్వు కొడతాను అక్కడ చంపేస్తాను నాకు కొడుకు అది ఇది అని మీద బాగా ఇదే ఇదైతే ఏంది నువ్వు అట్లా మాట్లాడుతుందా, మేము కొనుక్కున్నాం కదా, మాకు బాగా ఉంటుంది కదా తక్కువ, మేము రాకపోతే ఎవరు వస్తారు, ఎడగా నువ్వు వచ్చేదని చెప్పి నెట్టి పక్కన 4-5 గెలిచాడు. ఆ సామాన్ తీసుకునే వాళ్ళు కూడా మొత్తం సామాన్ కింద పడేసేసి ఇచ్చేసి నా మీద ఎగబడి తంతం కింద పడేసి కొడతాం ఇవన్నీ ఒకరు మా అబ్బాయిని మొత్తాన్ని కొట్టేశారు. ఎమ్మడబడి మమ్మల్ని కొట్టారు. మాకు భయం పుట్టింది, సాగు దింగుతారు. ఆ ఆలోచనతో మేము 5 రోజులు పరారైపోయాం. వాళ్ళు ఉండారు 10 మంది పైనే ఉంటారు. ఆ సామాన్ ఏదో ఎత్తుపోతానికి ప్లాన్ చేస్తున్నారు. మేము బిల్డింగ్ కొనుక్కుందంటే 2025 4వ నెలలో అండి, పోయిన సంవత్సరం. సంవత్సరం నుంచి రెంట్ కట్టడం లేదు. అవును, చేసా 11 నెలలోనే చేశారు. ఎట్లా రాజీకి అంతా చేసుకో, రాజీ గురించి చెప్పండి. ఏమన్నా ఎవరు మీరు ఎప్పుడు శ్రీనివాస్తో రాజీ ఏదో చేసుకున్నాం అంటున్నారు బయట పెద్ద మనుషులతో.
అది పత్రం అదిగో ఉందిగా. చెప్పండి మేము ఆ రోజు అక్కడి నుంచి నల్లబడి పోలీస్ స్టేషన్ రాసేసి అక్కడ గ్రీన్ దాంట్లో పెట్టాం. అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి రాశారు. అక్కడ మీరు బయట సర్దేసుకొని మాట్లాడుకుంటానంటే రాజపత్రం ఒకటి రాశాడు. రాసి తారీఖేసి నేను ప్రతి నెల మీకు అద్దెస్తా, ఇప్పటి వరకు చెక్కులు ఇచ్చేస్తా, ఇక 10 నెలలు అద్దెస్తాను. ఇది పేపర్ రాజపత్రం అని ఉంది. ఉంది ఏది 2027ది వాళ్ళ మా కంపెనీ వాళ్ళ దగ్గర రాసుకున్నట్టు. అంటే మీరు ఎవరి దగ్గర నుంచి కొనుక్కున్నారా మీరు ఆ ప్రాపర్టీ? అది మౌలిక గారని అరణ్యాల వాళ్ళ దగ్గర నుంచి కొనుక్కున్నారు. అవును. మీకేం కావాలి చివరిగా? ఇప్పుడు ఎవరు ఏం కావాలి? ఏం చేస్తారు అసలు? నాకు ప్రాణ రక్షణ లేదు. ముందు నాకు మొన్న అయితే మేము చచ్చిపోయామనుకున్నాం. మేము ఎమ్మటపడి ఆ విధంగా దాడి చేశారు. నేను హాస్పిటల్లో ఉండే ఇప్పుడు నన్ను ఇది చేస్తే ఇది కూడా ఇచ్చారు. చూపించండి అవి. మీరు బిల్డింగ్ కొన్నారు ఓకే, వాళ్ళని ఖాళీ చేయించాలని మీరు కొన్న వాళ్ళ దగ్గర అడగలేదా? ఎవరు వాళ్ళు హాస్పిటల్కి ఇచ్చున్నారు కాబట్టి ఒక 11 నెలలు వాళ్ళకి రెంట్కి ఇవ్వాలని ఇచ్చుకోండి మీరు అన్నారు. అయితే ఈ రిమైనింగ్ మీరు కొన్న తర్వాత మీకు అద్దె ఇవ్వాలా? అద్దె ఇవ్వట్లా, ఇంకా ఒక్క నెల కూడా అద్దె ఇవ్వాలా. ఖాళీ చేస్తారు. ఎవరు రాబడి రావడానికి అంటే కంప్లైంట్ ఎస్పీ ఆఫీస్లో ఇచ్చిందని రాజీ పత్రం చూపించండి. ఇప్పుడు రెంట్ రూపాయలు మీకు ఎంత రావాలండి? మొత్తం సంవత్సరం రావాలి. నెలకి ఎంత? మొత్తం ఎంత రావాలి? కొన్నాళ్ళేమో మనకు వచ్చేసి ఫస్ట్ 1,32,000 అన్నారండి. తర్వాత మనం 11 నెలల నుంచి రాసుకున్న కాడి నుంచి 1,50,000 అడిగిస్తా ఉన్నారు. అసలు రూపాయి మాకు ముట్టలేదండి ఇప్పుడు వరకు. రావాలి. చెప్పులు ఇచ్చాడు 10 లక్షలకి. చెప్పులు బోన్స్ అయినాయి. ఎవరు వాళ్ళు ఏమన్నా అసలు మనం పోతే నా మీద ఒకటి ఇది చేసేస్తే నన్ను మళ్ళీ నిన్న పంపించా నేను ఎస్పీ ఆఫీస్లో పెట్టాం. దెబ్బలు తగిలి ఎమ్మెల్సీ అట్లాంటివి చేపించారు. చేపించాను. ఎమ్మెల్సీ ఉంది ఇదిగో నాకు తగిలి ఇదిగో